డిఆర్ రిచార్డ్ మోస్. ధ్యానంతో సంపూర్ణత్వం మరి స్వయం సమృద్ధి. ధ్యానం ద్వారా జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలలో స్వయం సమృద్ధిని మరి సంపూర్ణత్వాన్ని ఎలా పొందవచ్చో శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మరి మనందరికీ తెలుసు. అసలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటానికి ప్రధాన కారణాలు అశాంతియుతమైన, అశాస్త్రీయమైన, అసంపూర్ణమైన జ్ఞానంతో మనం గతంలో చేసిన ప్రతికూల కర్మలు, ఆలోచనలు, భావనలు మరి మాటలు. ఆ ప్రతికూల కర్మలు పూర్తిగా ప్రక్షాళన అయితేనే కాని అనారోగ్యం తొలగిపోదు. ప్రతికూల కర్మలను శుద్ధి చేసుకోవటానికి, ఆరోగ్యాన్ని తిరిగి పొందటానికి ధ్యానం ఇతోధికంగా తోడ్పడుతుంది. ధ్యానం చేస్తే విశ్వశక్తిని, ఆత్మజ్ఞానాన్ని పుష్కలంగా పొందుతాం. దాంతో బుద్ధి వికసిస్తూ, శాంతియుతంగా శాస్త్రీయంగా సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంటే మానసిక ఆందోళనలు వాటంతటా అవే మటుమాయం అవుతాయి. తత్ఫలితంగా భౌతికపరమైన సమస్యలు, అస్వస్థతలు కూడా కనుమరుగవుతాయి. జ్ఞాపకశక్తి. మన మెదడు సమర్థవంతంగా పనిచేయటానికి ధ్యానం ద్వారా పొందిన విశ్వమయ ప్రాణశక్తి ఎంతగానో తోడ్పడుతుంది. ధ్యానం వల్ల జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో తమ విలువైన సమయాన్ని మరి డబ్బును వెచ్చించి రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. కానీ ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి సహజంగా, సులువుగా మరి సమర్థవంతంగా పెరుగుతుంది. అది కూడా ఉచితంగానే. అలవాట్లు. అలవాట్లను రెండు విధాలుగా విభజించవచ్చు. కొన్ని మన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడేవి అయితే మరికొన్ని మన ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రం తోడ్పడవు, సరికదా ఆటంకపరుస్తాయి కూడా. అతిగా ఆలోచించటం, అతిగా మాట్లాడటం, అతిగా తినటం, అతిగా త్రాగటం, అతిగా నిద్రపోవటం వంటి పలురకాల చెడు అలవాట్లు ధ్యానం ద్వారా లభించే ప్రాణశక్తితోనూ, ఆత్మజ్ఞానంతోనూ వాటంతటవే తగ్గుముఖం పడతాయి. అందువల్ల మన అంతర సౌందర్యం ఇనుమడించే అవసరమైన అలవాట్లు మాత్రమే వృద్ధి చెందుతాయి. ఆనందం. అందరి జీవితాలలో వైఫల్యాలు, అవమానాలు, దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. అయితే సుసంపన్నమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో మరి అనంతమైన ప్రాణశక్తితో విరాజిల్లే వ్యక్తి జీవితం మాత్రం సదా పరమశాంతితో మరి పరమానందంతో నిండి ఉంటుంది. సాఫల్య వైఫల్యాలు, మానవమానాలు, సంతోష విచారాలకు అతీతంగా మనస్సును పరమానంద భరిత స్థితిలో ఉంచగలిగేది ధ్యానం మాత్రమే అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వసమర్థత. పుష్కలమైన ప్రాణశక్తి మరి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానంతో తులతూగుతూ ఉంటే మనం భౌతికమైన లేదా మానసికమైన కార్యాచరణను సమర్థవంతంగా పూర్తి చేయగలం. తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని అద్భుతంగా చేయగలం. క్రమం తప్పక ధ్యానసాధన చేస్తూ ఉన్నట్లయితే కనీస వనరులతోనే అనూహ్యమైన రీతిలో, ప్రశంసనీయమైన విధంగా పనులు చేయగలం. ఒక్క మాటలో చెప్పాలంటే మన సామర్థ్యం, నైపుణ్యం రెట్టింపు అవుతాయి. సంబంధ బాంధవ్యాలు. ఆధ్యాత్మిక జ్ఞానం కొరవడటం వల్లే మనం మనతో మరి ఇతరులతో సంతృప్తికరమైన సామరస్యపూర్వకమైన బాంధవ్యాలు ఏర్పరచుకోలేకపోతాం. ధ్యానం ద్వారా పొందే ఆత్మజ్ఞానం వల్ల మనతో మనకు మాత్రమే కాక సకల ప్రాణికోటితోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. అలా మనం అందరికీ ఆత్మీయులుగా, మిత్రులుగా మారిపోతాం. సంకల్పసిద్ధి. సంకల్పాలు నెరవేరాలంటే వాటికి తగిన శక్తి మరి బలం ఆవశ్యకం. స్థిమితం లేని మనోస్థితిలో చేసే సంకల్పాలు శక్తివంతంగా ఉండవు కనుక అవి ఫలించవు. ధ్యానం ద్వారా పొందే నిశ్చల మనోస్థితిలో సానుకూలమైన సంకల్పాలు మరింత బలోపేతమై గొప్ప శక్తిని పొందుతాయి. అలాగే అనూహ్యంగా వాస్తవీకరించబడతాయి కూడా. సరైన ఎంపికలు మరి నిర్ణయాలు. మనం చేసుకునే ఎంపికలు, తీసుకునే నిర్ణయాలపైనే మనం పొందే విజయం ఆధారపడి ఉంటుంది. కొంతమంది చేయాలి, ఏం చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు అన్న అయోమయంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అయితే అలాంటి అయోమయ గందరగోళ పరిస్థితులు అన్నీ ఆధ్యాత్మికంగా ఎదగని వ్యక్తులకు మాత్రమే ఎదురవుతాయి. ఆధ్యాత్మికంగా పరిపుష్టి చెందిన వారికి అమూల్యమైన ప్రశ్నలు, అతి ప్రాముఖ్యమైన సందేహాలు అంటూ ఏవీ ఉండవు. ధ్యానం ద్వారా యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం పెరిగి ప్రతీదీ దానంతటదే అర్థమైపోతుంది. కనుక సరియైన ఎంపికలు, సరియైన నిర్ణయాలు సులువుగా తీసుకోగలం.
ఇలా మన భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను అందంగా ఆనందంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి ధ్యానం అన్ని విధాలా సంపూర్ణంగా సహకరిస్తుంది. ఆంగ్లమూలం డిస్కవరింగ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్.